నరసింహారావు. మాది నెల్లూరు డిస్ట్రిక్ట్ కలిగిరి మండలం తెల్లబడుకు పక్కనే మా ఇల్లు కూడా ఉంటాయి. మా గ్రామంలో ఎన్నో పంట పొలాలు ఇవి ఉంటాయండి. ఆ తర్వాత ప్రతిరోజు మనం చూస్తూనే ఉంటామండి, పేపర్లోను టీవీల్లోనూ ఎందరో చిన్నపిల్లలు యువకులు ఈతలకని వెళ్ళి రాక ఎందరో చనిపోతూ ఉంటారు. అలాంటి సంఘటనే ఇవాళ మా ఊర్లో కూడా జరగబోయింది. కానీ జస్ట్ దేవుడి దయ వల్ల కాపాడాము. ఇలాంటివి జరగకుండా ఉండాలంటే అది జాగ్రత్తలు తీసుకోవాలని కోరుకుంటూ మా అభిప్రాయాలను మీకు చెప్తున్నామండి. ఇదిగోండి పక్కనే ఇక్కడే మేము ప్రతిరోజు ఈత కొడుతూ ఉంటాము, నేర్చుకుంటూ ఉంటారు, ఎందరో నేర్చుకుంటూ ఉంటారు. కానీ ఇవాళ ఒక అబ్బాయి మాత్రం జస్ట్ మిస్ అండి. ఒక క్షణంలో అతను మునిగిపోయాడు. అందుకనేసి దాని గురించి ఆ అబ్బాయిని అడిగి తెలుసుకుందామండి. ప్రమాదంలో పడింది ఆ అబ్బాయిని ఇతనే అండి ఈరోజు ప్రమాదంలో పడింది. ఆ అబ్బాయిని అడిగి తెలుసుకుందాం. చెప్పు సాయి కుమార్. నమస్కారం అందరికీ. ఈరోజు మేము 3:30కి ఈత కొడదామని మా ఊరి దగ్గర ఉన్న బావిలోకి వచ్చాము. వచ్చాక మా అన్న వాళ్ళతో వచ్చి ఈత అక్కడే నేను ఈత కొడుతున్నాను. ఈ డబ్బాతో సపోర్ట్ పెట్టుకొని ఎక్కడ పెట్టుకొని ఈత కొడతాను అన్నాను. ఒకసారిగా ఇది లూజ్ అయినట్టు నాకు అనిపించి వదిలేశాను. దీన్ని వదిలేశాక నేను ఇంకా మునిగిపోయా. లోపల మునిగిపోయి అసలు లోపల చెవులో నీళ్ళు వెళ్ళిపోయి, ముక్కులో నీళ్ళు వెళ్ళిపోయి, కళ్ళు మంటలు పడతా. అసలు అనుకున్న ఈరోజే చివరి రోజు అనుకుంటా ఉన్నాను. ఇదిగో ఈ అన్న దేవుడు లాంటి అన్న నన్ను కాపాడారు. జుట్టు పట్టి పైకి లేపి గట్టును వేశారు. ఈ అన్న ఇప్పుడు చెప్తున్నాను, మీరు అందరూ ఈత వస్తేనే ఈతకెళ్ళండి, లేదా మీ ఊళ్ళో ఈత వచ్చిన వాళ్ళతో వెళ్ళండి, వెళ్ళి నేర్పించుకోండి. కానీ ఒక్కరే వెళ్ళి ఈత నేర్చుకోవడానికి వెళ్ళి ప్రమాదంలో పడొద్దు. ఈరోజు 3 చనిపోయారు నెల్లూరులో. అది దానికి తెలియదు నాకు అసలు. ఈరోజు తెలుసుకున్నాను. ఇంకా ఈత వస్తేనే నేర్చుకోండి, ఈత వచ్చిన వాళ్ళు నేర్పించుకోండి, లేకపోతే ఈతకు పోవద్దు అని చెప్పను. ఈత వచ్చిన వాళ్ళతో నేర్పించుకోండి. నమస్కారం. చూశారు కదండి ఈ అబ్బాయి చెప్పిన మాటలు. ప్రతి ఒక్కరూ కూడా పెద్దవాళ్ళు తోడుంటేనే వెళ్ళండి, లేకపోతే వెళ్ళకండి. ముఖ్యంగా పెద్దవాళ్ళు చిన్నపిల్లలను మాత్రం బయటికి పంపించొద్దు. ఇది వేసవికాలం, ఏ కాలమైనా సరే పిల్లల్ని బయటికి పంపించొద్దు. ఒకవేళ నేర్పించాలనుకుంటే మీరే వచ్చి నేర్పించండి. ఇది అందరికీ తెలియజేయాలని ఏదో మా చిన్న ప్రయత్నం అండి. ఇది అందరికీ షేర్, లైక్స్ అన్నీ చేస్తారని ఆశిస్తూ నమస్తే. నన్ను కాపాడని చెప్పాను కదా, అసలు ఈ అన్నకు తెలిసింది అదిగో ఆ అన్న వల్ల. నేను మునిగుతుంటే అన్న చెప్పారు, ఒరే మునిగిపోతున్నా లేపరా అని. కానీ అప్పుడు ఈ అన్న లేపారు నన్ను దగ్గర. అంతే. థ్యాంక్ యూ.